ఈరోజు మనం థైరాయిడ్ సమస్య గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏందంటే సమాజం లోపట థైరాయిడ్ అనేది చాలా వేగవంతంగా వ్యాపిస్తుంది. ఈ సమస్య అనేది మన గొంతు భాగంలో ఉన్న చిలుక ఆకారపు థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసిన హైపర్‌థైరాయిడిజం లేదా తక్కువగా పనిచేసిన హైపోథైరాయిడిజం ఈ సమస్య వస్తుంది. ఈ థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి 10 ముఖ్యమైన సూచనలు మరియు నివారణ చర్యలు ఇవిగోండి. మొదటిది, క్రమం తప్పకుండా మందులు వాడడం. డాక్టర్ సూచించిన థైరాయిడ్ మందులను ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఏమి తినకుండా ఒకే సమయానికి తీసుకోవాలి. మందు వేసుకున్న తర్వాత కనీసం 45 నుండి 60 నిమిషాల వరకు టీ, కాఫీ లేదా టిఫిన్ చేయకూడదు. రెండోది, అయోడిన్ సరైన మోతాదులో తీసుకోవడం. థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అయోడిన్ అవసరం. ఈ అయోడైజ్డ్ ఉప్పును తగినంత మోతాదులో వాడాలి. అయితే హైపర్ థైరాయిడిజం ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే అయోడిన్ మోతాదును నియంత్రించుకోవాలి. మూడోది, గోయిట్రోజెనిక్ ఆహారాలను పరిమితం చేయడం. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ, ముల్లంగి మరియు సోయా ఉత్పత్తులలో గోయిట్రోజెన్లు ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మందగించేలా చేస్తాయి. వీటిని పచ్చిగా తినకుండా బాగా ఉడికించి పరిమితంగా తీసుకోవడం మంచిది. సమతుల్య మరియు పోషకాహారం తీసుకోవడం. మీ ఆహారంలో పీచు పదార్థాలు, ఫైబర్, పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. సెలీనియం, జింక్ మరియు విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారాలు, ఉదాహరణకు గింజలు, గుడ్లు, చేపలు. థైరాయిడ్ ఉన్న వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రెగ్యులర్ వ్యాయామం మరియు యోగా. రోజువారీ వ్యాయామం, వాకింగ్, స్విమ్మింగ్ లేదా యోగా శరీరంలో మెటబాలిజాన్ని, జీవక్రియను వేగవంతం చేస్తుంది. యోగాసనాలు అయిన సర్వాంగాసనం, మత్స్యాసనం మరియు ఉజ్జాయి ప్రాణాయామం థైరాయిడ్ గ్రంథి ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. 6, బరువును అదుపులో ఉంచుకోవడం. హైపోథైరాయిడిజంలో బరువు వేగంగా పెరగడం, థైరాయిడిజంలో బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే కాలరీలు నియంత్రణ మరియు క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా శరీర బరువును సమతుల్యంగా ఉంచుకోవాలి. 7, ఒత్తిడి సమర్థవంతంగా నిర్వహించడం. అధిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ధ్యానం, లోతైన శ్వాసవాయనాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సరిపడా నిద్ర మరియు విశ్రాంతి. థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో అలసట ఎక్కువగా ఉంటుంది. హార్మోన్లు సరిగా పనిచేయడానికి మరియు శరీరం కోలుకోవడానికి ప్రతిరోజు 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. 9, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెర తగ్గించడం. మైదా, జంక్ ఫుడ్, నిల్వ ఉంచిన పదార్థాలు మరియు అధిక చక్కెర కలిగిన ఆహారాలు శరీరంలో వాపును పెంచుతాయి. వీటిని పూర్తిగా పక్కన పెట్టడం థైరాయిడ్ ఉన్నవారికి ఎంతో మంచిది. 10, క్రమం తప్పకుండా థైరాయిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ పరీక్షలు. ప్రతి 3 నుండి 6 నెలలకోసారి
టీఎస్హెచ్, T3, T4 రక్త పరీక్షలు చేయించుకొని హార్మోన్ స్థాయిలను పర్యవేక్షించాలి. నివేదికల ఆధారంగా డాక్టర్ సలహాతో మందుల మోతాదును సరిచేసుకోవాలి. ఇందులో ముఖ్య గమనిక, మీ లక్షణాల తీవ్రతను బట్టి డాక్టర్ సలహా లేకుండా మందుల మోతాదు మార్చడం లేదా ఆపివేయడం చేయకూడదు.